అందరికీ. గ్రూప్ 2 మెయిన్స్ అనేది పోస్ట్‌పోన్ అవుతుందా లేదా అని విద్యార్థులందరిలో సందేహం అయితే ఉందండి. దాని గురించి డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. ఒక అప్డేట్‌తో మీ ముందుకొచ్చేసానండి. అక్కడ స్క్రీన్‌పై కనిపిస్తుంది చూడండి. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 యాస్పిరెంట్స్ అందరూ హానరబుల్ మినిస్టర్ నారా లోకేష్ గారికి రిక్వెస్ట్ అయితే పంపడం జరిగిందండి. Honorable Minister Sri Nara Lokesh Sir, greetings of the day. We kindly request you to please consider postponing the upcoming Group 2 mains exam alone by 60 days, sir. Many of us could benefit a bit more time to revise accordingly, sir. అక్కడ లెటర్ కనిపిస్తుంది కదండి, ఆ లెటర్ని ట్యాగ్ చేసి అయితే పెట్టారు, ట్వీట్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హానరబుల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు సార్ కూడా రిక్వెస్ట్ అయితే పంపారండి. కనిపిస్తుంది చూడండి. పోస్ట్‌పోనింగ్ ద అప్‌కమింగ్ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ అలోన్ బై 60 డేస్ 2 మంత్స్ టైం అయితే అడుగుతున్నారండి. సో ఈ గవర్నమెంట్ సానుకూలంగా స్పందిస్తుందని చెప్పని ఆశిద్దాము. దీనికి సంబంధించి ప్రొటెస్ట్ కూడా జరుగుతుందండి. అశోక్ నగర్లో గ్రూప్ 2 పోస్ట్‌పోన్ చేయమని చెప్పని ప్రొటెస్ట్ అయితే చేస్తున్నారు. అక్కడ అశోక్ నగర్ దగ్గర గ్రూప్ 2 పోస్ట్‌పోన్ చేయండి అని అయితే రిక్వెస్ట్ అయితే చేస్తున్నారండి. వారు ఏం చెప్తున్నారంటే 5 సంవత్సరాల తర్వాత అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. మళ్ళీ ఎప్పుడు నోటిఫికేషన్ ఉంటుందో లేదో తెలీదు. ఇప్పటికీ ప్రిపరేషన్ అయితే ఇంకా సరిగ్గా కంప్లీట్గా అవ్వలేదు. న్యూ సిలబస్ అనేవి యాడ్ చేశారు. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకానమీ అనేది రీసెంట్గా యాడ్ చేశారు. సిలబస్ని కంప్లీట్ చేయడానికి 3 మంత్స్ టైం అయితే సరిపోదు. ఇంకో 3 మంత్స్ అయితే ఎక్స్టెండ్ చేయాలి, పోస్ట్పోన్ చేయాలి అని అయితే కోరారండి. అండ్ వీరు కావాలంటే ఏపీపీఎస్సీ కార్యాలయానికి కూడా వెళ్తాము, అక్కడ విన్నపం చేసుకుంటాము. ఏదేమైనా కానీ పోస్ట్పోన్ అయితే చేసేలా ప్రయత్నిస్తాము అని అయితే చెప్తున్నారు. నోటిఫికేషన్ అయితే పోతే మాత్రం మళ్ళీ రావడం కష్టం అని చెప్పని గ్రూప్ 2 పోస్ట్పోనే వాళ్ళ మెయిన్ టార్గెట్. వాళ్ళైతే సానుకూలంగా వెళ్తాము, ఎలాగైనా కానీ గ్రూప్ 2 మెయిన్స్ని పోస్ట్పోన్ అయ్యేలా చూస్తాము అని చెప్తున్నారు మనకి. ప్రిలిమ్స్లో 1:100కి తీయడం వల్ల చాలామంది లేట్గా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశారు. కాబట్టి ప్రిపరేషన్కి ఇంకా టైం అనేది కావాలి. అలాగే ఎన్నికల విధులు నిర్వహించడం వల్ల కూడా టైం అనేది సరిపోలేదు. సిలబస్ అనేది చేంజ్ అయింది. మెయిన్ పాయింట్స్ అన్ని తీసుకొచ్చారండి, తీసుకొచ్చి వ్యాలిడ్గానే అడుగుతున్నారు. పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి. మనం కూడా పోస్ట్పోన్ అవ్వాలి అని చెప్పని కోరుకుందాము. అండ్ బడ్జెట్ సర్వే ఇవి కూడా రీసెంట్గా మారాయి. పాయింట్స్ అయితే ఉన్నాయండి, వ్యాలిడ్గానే ఉన్నాయి. కొత్తగా వచ్చిన ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిద్దాము. అలాగే మీరు కూడా సోషల్ మీడియాలో దీన్ని కొంచెం సపోర్ట్ చేయాలండి. మెయిన్స్ ఎవరైతే పోస్ట్పోన్ అవ్వాలి, డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నారో ప్రిపరేషన్కి 3 మంత్స్ పోస్ట్పోన్ అయితే మనకే యూజ్ అండి. వీలైనంత వరకు మీరు కూడా సపోర్ట్ చేయండి. సోషల్ మీడియాలో అది సపోర్ట్ చేయండి. మెయిన్స్ పోస్ట్పోన్ అవ్వాలి అని అయితే ట్వీట్స్ చేయండి. గ్రూప్ 2 ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన అభ్యర్థుల నుంచి హ్యూజ్గా రెస్పాన్స్ వస్తేనే కానీ అవకాశాలన్నీ తక్కువ అండి. సో కాబట్టి మీరు కూడా చేయండి. ఎలా చేయాలి, వాళ్ళకి మెయిల్ చేయాలి, వాటి గురించి అయితే లాస్ట్ వీడియోలో చెప్పానండి. ఒకసారి ఆ వీడియోని చెక్ చేయండి. మెయిల్ చేయడం లేదా కాల్ చేయడం, పోస్ట్లో పంపించడం, వీటి గురించి అయితే చెప్పాను. కొత్త రూలింగ్ పార్టీ సానుకూలంగా స్పందిస్తుందనే ఆశిద్దాము. టెస్ట్లో అభ్యర్థులు ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దామండి వీడియోలో. వీడియోని చూసే ముందు ఛానల్ని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ఆన్ చేసుకోండి. అప్డేట్స్ అనేవి ఫాస్ట్గా వస్తాయండి. అభ్యర్థుల ఆవేదనను ఇప్పుడు విందాం. ఇక్కడికి వచ్చిన నిరుద్యోగులకు అందరికీ నమస్కారాలు. సో ఈరోజు ఇక్కడ అసెంబ్లీ అయినది కారణం ఏంటంటే, ప్రధాన కారణం గ్రూప్ 2 నోటిఫికేషన్ 5 సంవత్సరాల తర్వాత మనకు వచ్చింది. అది ఎన్నో ప్రొటెస్ట్ చేసే తప్ప మనకు రాలేదు. వన్స్ వచ్చాక మనకు మెయిన్స్కి 92,000 మంది సెలెక్ట్ అయ్యారు. దానికి మాకు 3 నెలలు కనీసం, అంటే మాకు 3 నెలలు సమయం లేకపోతే మేము దీన్ని రాయలేము. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మాకు సిలబస్లో ఎకనామిక్, సైన్స్ అండ్ టెక్నాలజీ కొత్తగా యాడ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు ఏంటంటే మేము పాత బడ్జెట్, పాత సర్వే చదవడం వల్ల మాకు టైం సరిపోతుంది. కొత్త గవర్నమెంట్ మారింది కాబట్టి సో మళ్ళీ మేము బడ్జెట్ సర్వే మళ్ళీ చదవడానికి మళ్ళీ కొంత సమయం కావాలి. సో అది కాకుండా మేము అడిగేది కొత్త గవర్నమెంట్కి ఏంటంటే ఒకటే డిమాండ్, మాకు 3 నెలలు అట్లీస్ట్ మినిమం టైం కావాలి. సెకండ్ థింగ్ ఏంటంటే, ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ ఫిల్ చేయాలి, ట్రాన్స్పరెన్స్గా రిక్రూట్మెంట్ చేయాలి. సో ఇవన్నీ డిమాండ్స్ పూర్తి చేస్తే, ఇంకోటి ఏంటంటే ఎలక్షన్ ఇయర్కి కొంతమంది విద్యార్థులు
ఎలక్షనరీ క్యాంపెయిన్లో పాల్గొన్నారు. సో వాళ్ళకందరికీ 1.5 months అట్లీస్ట్ 2 months సమయం మొత్తం పోయింది, టైం అంతా దానికే పోయింది. సో మేము అడుగుతున్నది ఏంటంటే కనీసం మాకు నెక్స్ట్ మంత్ July 20 అంటే హార్డ్లీ ఇట్ విల్ 40 days ఇంకా తక్కువ, నెల కన్నా తక్కువ ఉంది. సో మాకు ఈ సమయం సరిపోదు. దయచేసి మేము కోరేది ఏంటంటే 3 నెలలు మాకు మినిమం సమయం కావాలి. ఎందుకంటే మళ్ళీ మేము కోపప్ చేసుకోవడానికి ఎకనామీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏపీ హిస్టరీ ఎంత వ్యాస్ట్ సిలబస్ ఉంది కాబట్టి మాకు సమయం కావాలి. ఇలా ప్రొటెస్ట్లు అయితే చేస్తున్నారండి గ్రూప్ 2 మెయిన్స్ పోస్ట్ పోన్ అవ్వాలని చెప్పని. మనం కూడా చేయాల్సింది గ్రూప్ 2 పోస్ట్ పోన్ అవ్వాలి అంటే మెయిల్స్ అవి రాయాలండి. మెయిల్ ఎలా రాయాలో, అందులో ఏ మ్యాటర్ రాయాలో, ఎలా పంపాలో అనేది నెక్స్ట్ వీడియోలో చేసి చెప్తానండి. ఈలోపు ప్రిపరేషన్ అయితే ఆపద్దండి. ప్రిపరేషన్ కంటిన్యూగా కన్సిస్టెంట్గా చేయండి. గ్రూప్ 2 పోస్ట్ పోన్ అవ్వాలని చెప్పని మన వంతు ప్రయత్నాన్ని మనం చేద్దాము. దయచేసి ప్రిపరేషన్ అయితే ఎవరు ఆపద్దండి. ప్రిపేర్ అవుతూనే ఉండండి. పోస్ట్ పోన్ అవ్వాలని అయితే ఆశిద్దాము. నాకు తెలిసినంత వరకు గవర్నమెంట్ అనేది సానుకూలంగానే స్పందిస్తుంది. ఛానల్లో ఏపీ హిస్టరీ ఎంసీక్యూ సిరీస్ అయితే జరుగుతున్నాయండి, ప్లేలిస్ట్. ఈరోజు ఈవినింగ్కి యూనిట్ 1 మొత్తం కంప్లీట్ అయిపోద్ది. మెయిన్స్ ఎగ్జామ్లో ఏపీ హిస్టరీ రిలేటెడ్ ఎంసీక్యూస్ అయితే ఉంటాయండి. చాలా హెల్ప్ అవుద్ది మీకు. ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ కోసం వీడియోస్ని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.